అందరికీ నమస్కారం అండి. 360 డిగ్రీలు తిరిగే అద్భుతమైన శివలింగాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ అద్భుతమైన శివలింగాన్ని ఒక్కసారి తిప్పితే చాలు కోరికలన్నీ నెరవేరుతాయి అంటారు. ఈ శివలింగం ఇక్కడ ఉంది. దాని వెనక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ద్వాదశ జ్యోతిర్లింగాలను గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. పంచభూత లింగాలు, పంచారామాలతో పాటు ఎన్నో ప్రముఖ శివాలయాలు మన దేశంలో ఉన్నాయి. చాలామంది ఒక్కసారైనా ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలి అనుకుంటారు. అయితే అందరికీ అది సాధ్యపడదు. ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉంటేనే జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం కలుగుతుంది అంటారు. భారతదేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 2 ప్రత్యేకమైన శివాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్లో శివలింగాలు 360 డిగ్రీలు తిరుగుతాయి. ఎవరైతే తమ మనసులో శివుడిని స్మరించుకుంటూ ఈ శివలింగాన్ని తిప్పుతారో వారి యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి అంటారు. ఈ ఆలయాలను ఎవరు నిర్మించారో, వీటి యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బర్సూర్లో బత్తీస్ మందిరంలో 360 డిగ్రీలు తిరిగే శివలింగం ఉంది. ఈ దేవాలయంలో 32 స్తంభాలు, 2 గర్భగుడులు ఉంటాయి. ఒక ఆలయానికి 2 గర్భగుడులు ఉన్న ఏకైక ఆలయము ఇదే కావటం ఒక పెద్ద విశేషము. రాజమహర్షి గంగా మహాదేవి 1208లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది. సాధారణంగా ఏ శివాలయంలో అయినా ఉత్తర దిశలో నీటి ముఖం ఉంటుంది. అయితే ఈ దేవాలయంలో మాత్రము శివలింగాన్ని ఏ దిశకు కావాలంటే ఆ దిశకు మార్చుకోవచ్చు. 360 డిగ్రీలు తిరిగే మరొక శివలింగము మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. బాబా మహాకాళేశ్వరుని ఆలయానికి సమీపంలో ఉండే రామేశ్వరుని దేవాలయంలో కూడా శివలింగము 360 డిగ్రీలు తిరుగుతుంది. ఈ శివలింగాన్ని శ్రీరాముడు స్థాపించాడు అని పురాణాల వలన తెలుస్తుంది. సీతారామ లక్ష్మణులు ఈ శివలింగానికి పూజ చేసినట్లు పురాణాల వలన తెలుస్తుంది. ఈ ఒక్క శివలింగాన్ని దర్శించుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని పురాణాల వలన తెలుస్తుంది. ఈ ఆలయాన్ని శ్రావణ మాసంలో భక్తులు ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో శివలింగాన్ని దర్శించుకున్నట్లయితే ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి అంటారు. స్కంద పురాణంలో కూడా ఈ ఆలయాలను గురించి చెప్పబడింది. ఈ శివలింగాలను దర్శించుకున్నట్లయితే ఒకేసారి 12 జ్యోతిర్లింగాల రూపాలను చూడొచ్చు. ఎందుకంటే ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ శివలింగాన్ని 360 డిగ్రీలు తిప్పినప్పుడు అది జ్యోతిర్లింగాల రూపాన్ని తీసుకుంటుంది. అందువల్లనే ఈ శివలింగాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసంలో సిప్రా నదిలో స్నానం చేసిన తర్వాత శివలింగానికి నీటిని సమర్పించినట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అంటారు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు శ్రావణ మాసంలో ఈ ఆలయాలను దర్శించుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయాలను దర్శించుకోవటం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.